మీరే నా గురువు గారు అని చెప్పాడు. ఏకలవ్యుడు గురుభక్తి. ఏకలవ్యుడు ఒక గిరిజన బాలుడు. అతనికి విలువిద్య నేర్చుకోవాలనే చాలా కోరిక. అతడు గురు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు విలువిద్య నేర్పండి అని అడిగాడు. కానీ ద్రోణాచార్యులు అతడిని శిష్యుడిగా తీసుకోలేదు. అయినా ఏకలవ్యుడు నిరాశపడలేదు. అడవిలో ద్రోణాచార్యులు మట్టితో విగ్రహం తయారు చేసుకొని ప్రతిరోజు ఆ విగ్రహానికి నమస్కరించి సాధన చేసేవాడు. కొద్ది రోజుల్లోనే అతడు గొప్ప విలువిద్యావంతుడు అయ్యాడు. ఒకరోజు ద్రోణాచార్యులు అతని ప్రతిభ చూసి ఆశ్చర్యపోయాడు. నీ గురువు ఎవరు అని అడిగాడు. ఏకలవ్యుడు వినయంగా మీరే నా గురువు గారు అని చెప్పాడు. ద్రోణాచార్యులు గురుదక్షిణగా అతని బొటన వేలు అడిగారు. ఏకలవ్యుడు ఏమాత్రం ఆలోచించకుండా తన బొటన వేలు సమర్పించాడు. అందరూ అతని గురుభక్తిని చూసి ఆశ్చర్యపోయారు. నీతి, పట్టుదల మరియు గురుభక్తి మనిషిని గొప్పవాణ్ణి చేస్తాయి. భలే ఉంటుంది కదా స్టోరీస్. ఏంటే స్టోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయా చెప్పినవి అన్నీ కడుపులో ఉన్నప్పుడు?